ఉంది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. ఇంకొక బయట దీంట్లో ఏముందంటే టైటిల్ తెలియదు, సినిమా చూసేస్తున్నాం. చూసావు కదా బే, మ్యూజిక్ కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్. మీసమున్న నేస్తమా నీకు ఎంత పెద్దదుందో చూడరా మాలు. లెట్స్ గో లెట్స్ రే. ప్రతి ఒక్కరూ ఒకే భాషలో నవ్వుతారు. అక్కడ లైట్లు వేస్తారు, ఇక్కడ డాన్స్ వేయచ్చు. మేము నువ్వు ఇక్కడ లేవు కదా, మా దగ్గర లేవు కదా. ఈ వాచ్ మాకు గిఫ్ట్ వచ్చింది, ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? ఏం చేయలేవు, తినేసి వెళ్ళిపోవడం. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే లెగిసాం, బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నాం. ఇందులో ఇడ్లీ ఉంది, ఇడ్లీ తినేసి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ లోకి వెళ్ళిపోతాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, హైదరాబాద్ వచ్చామంటే మనం టిఫిన్ సంగతి మర్చిపోవాల్సిందే. ఎక్కడో కానీ మంచి టిఫిన్ దొరకదు. పర్లేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. టిఫిన్ చేసాను. నేను ఇంటి దగ్గరే చూపిద్దాం అనుకున్నాను, ఒకటి మర్చిపోయా. ఇది ఉంది చూసారా, ఈ కాఫీ పౌడర్ డేవిడ్ ఆఫ్ ఒరిజిన్స్. మండిపోతుంది, చట్నీ చాలా కారంగా ఉంది. కొలంబియా, ఇది ఎవరో మనకి తెలియకుండా ఆర్డర్ పెట్టారు. మరి మనం వీడియోలో చూసారేమో, మనం కాఫీ పౌడర్ కోసం తిరుగుతున్నాం అని చెప్పేసి. ఇన్స్టెంట్ కాఫీ ఇంటెన్సిటీ 11, దీంతో బ్లాక్ కాఫీ చేసుకుని తాగుదాం. ఎవరు పెట్టారో వాళ్ళకి థ్యాంక్ యూ అండి. పేరు కూడా లేదు, జస్ట్ మన షాప్ అడ్రస్ అది పెట్టేశారు అనమాట. థ్యాంక్ యూ. బ్లాక్ కాఫీ చేసుకోవడం చాలా సింపుల్. నీళ్లు మరగబెట్టామా, కాఫీ పౌడర్ వేసేసామా, కలిపేసామా, అంతే. చాలా మంది కాఫీ లేకపోతే ఎందుకు అల్లాడిపోతారని తిట్టుకునేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది కాఫీలో ఎంత పవర్ ఉంది అని. ఇప్పుడు బ్లింకిట్ నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టా. ఇందులో ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇందులో ఏమో కూరగాయలు ఉన్నాయి, ఇవేమో ఎగ్స్, ఇదేమో మార్కరు. ఇంకా అన్నాట్ల కన్నా ముఖ్యమైంది, ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను. దీన్ని పని అవ్వలేదు, ఇప్పుడు పని అయింది. ఇది పెట్టాలి, ఇది పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలంటే ఇవన్నీ తీసేసి అవతల పడేయాలి. పిచ్చి ఎన్ని ఉంటాయో. డైలీ క్లీన్ చేస్తాం, సాయంత్రానికి మళ్ళీ ఇలా అయిపోద్ది. అలా ఉంటాయి బ్యాచులర్ కొంపలు. ఇంకా మాది చాలా బెటర్, మా ఇల్లు బ్యాచులర్ ఇల్లు. దీంట్లో ఏముందంటే చూపిస్తాను. చాలా రోజుల నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి, ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి కొనాలి, ఒకటి మెయింటైన్ చేయాలి, పిచ్చిగా చేస్తున్నాం అని అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఆర్డర్ పెట్టి. అన్ప్యాకింగ్ కూడా కష్టమే. అదేంటంటే ఈ బోర్డు. ఇది ఎందుకంటే ఏ రోజు ఏ పని చేయాలి అని ఒక షెడ్యూల్ మెయింటైన్ చేద్దాం. మొత్తం ఒక ఫుడ్తో పాటు అన్నీ కూడా మనం చేసే పనులన్నీ కూడా ఒక మెయింటైన్ చేద్దాం అని అనుకుంటే అప్పటి నుంచి ఈ రోజు కుదిరింది. అందుకని ఇదంతా ఖాళీ చేసా, దీన్ని ఇక్కడ పెడతా. రూమ్ లోకి రాగానే, హాల్లోకి రాగానే కనిపించిద్ది అనమాట. అన్న నమస్తే అన్న, వెళ్ళి అన్న. ఈరోజు అన్నయ్య క్లీనింగ్ డిపార్ట్మెంట్, మనం కుకింగ్ డిపార్ట్మెంట్. దానికి ముందు వ్లాగ్ కూడా చేయాలి కదా మరి, అందుకని ఇది కొన్నాం. దీని మీద షెడ్యూల్ రాసుకుంటాను అనమాట. వండిసా, ఇదేమో పప్పు టమాటా వైట్ రైస్ పెట్టేసా. ఫ్రూట్స్, ఎగ్ ఫ్రై కోసం ఉల్లిపాయలు కట్ చేసా. మేము ఈ రోజు నుంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలని ఫిక్స్ అయ్యాం. అది కూడా ఇదేంటిది, సెసమీ సీడ్స్ తో. వలీగాడైతే పాపం నీట్ గా తడిగుడ్లు కూడా పెట్టాడు. ఏం చేస్తున్నారు చూడండి. ఇంకా ఎప్పుడు పాత సినిమాలు ఉంటాయి చూడండి, చిరంజీవి గారి, బాలకృష్ణ గారి, అవి చూస్తాడు. చిరంజీవి గారిని మించిన యాక్టర్ లేడరా సినిమాలో. ఏ సినిమా చూసావు నువ్వు? స్నేహితుడిది. సినిమా టైటిల్ తెలియదు, సినిమా చూసేస్తున్నాం. సినిమా టైటిల్ స్నేహం కోసం తెలుగు ఫుల్ లెంత్ మూవీ అంట. అదేరా, ఫ్రెండ్షిప్ తెలుసు. ముసలాయి 2 క్యారెక్టర్లు వస్తాడు ఆయన. చిరంజీవి గారు ఊరికే అయిపోతారా మెగాస్టార్లు? ఊరికే అయిపోతారా? అంత పెద్ద సామ్రాజ్యం. నాకు ఫేవరెట్ మూవీ రా అది. అమ్మో, అసలు ఆ మూవీలో ఆ పెర్ఫార్మెన్స్, ఆయన గుమ్మం దగ్గర విని యాక్టింగ్ చేస్తాడు. తర్వాత వాళ్ళ కూతురు, ఎవరైతే ఆయన ఫ్రెండ్ ఉంటారో వాళ్ళ కూతురు వల్ల పడ్డ ఇబ్బందులు అసలు వేరే లెవెల్ రా మూవీ. కొడుకేమో తండ్రిని అసహించుకోవడం, వీళ్ళు ఇక్కడేమో నానమ్మ బాధపడడం, అసలు వేరే పెర్ఫార్మెన్స్ కదా. అందుకే రికమెండ్ లోకి వచ్చింది. ఈ రోజు అందరూ అదే చూసేసినట్టున్నారు. ఆ పాట ఏం పాట? స్నేహం. ఒక పాట ఉండిద్ది అందులో, చూసావు కదా బే, మ్యూజిక్ కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కట్ చేసేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను చెప్తాను ఉన్నాడు గైస్. మీసమున్న నేస్తమా నీకు రోసం ఎక్కువ సాంగ్. అమ్మో, ఏడుపు వచ్చేద్దాయి ఆ సాంగ్. దిస్ ఈజ్ లంచ్ టైం. వైట్ రైస్, పప్పు. మళ్ళీ వాటర్లో నీళ్ళు తక్కువ వేసినట్టున్నాను. ఇప్పుడు నువ్వు ఏమన్నా? వాటర్లో నీళ్ళు తక్కువ వేసినట్టున్నాను. అలవాటు తప్పిందిరా రైస్ పెట్టడం. వేసి వేయడానికి అయితే
సారీ చూడలేదు. అన్నీ సరిపోయినాయిరా, ఉప్పు కారం పసుపు అల్లం సరిపోయాయి. ఇప్పుడే లంచ్ చేసాం, అక్కడేమో ఎండ దొబ్బుతుంది, ఇక్కడేమో వర్షం. ఈ హైదరాబాద్లో వర్షం పడిందంటే బయటికి వెళ్ళాం, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోద్ది. లంచ్ చేస్తాం కదా, స్నానం చేసి బయటికి వెళ్దాం అనుకున్నాం, తీరా వర్షం. చూడాలి, వర్షం తగ్గితే బయటికి స్టార్ట్ అవ్వాలి. స్నానం చేసి కిందకి వచ్చేసరికి వర్షం ఆగిపోయింది, ఎండ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము ఊర్లో ఉన్నప్పుడు KPHBలో లేక్ షోర్ మాల్ అని చెప్పేసి ఒక మాల్ ఓపెన్ చేశారు. మేము ఇక్కడ తిరిగే టైంలో కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి, ఓపెన్ చేయలేదు అప్పుడు, ఇప్పుడు ఓపెన్ చేశారు. వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు అది సరదాగా చూద్దామని వెళ్తున్నాం. చాలా మంది మీరు టీ షర్ట్లు ఎక్కడ కొంటారు చెప్పండి, కింద డిస్క్రిప్షన్ లో లింకులు పెట్టండి అంటున్నారు. మనమేమో సొంత బ్రాండ్ పెడితే పోదా, కింద కింద డిస్క్రిప్షన్ లో గానీ లేదంటే షాప్ లో గానీ ఇస్తాం. మాక్సిమం మేము ఆన్లైన్ లో తక్కువ కొంటాం, షాప్ కి వెళ్ళి డిస్కౌంట్ లో చూసుకుంటాం. ఈసారి ఏదైనా మాకు మేము కొన్నది ఆన్లైన్ లో దొరికితే మాత్రం పక్కా లింక్ పెడతాం, చూస్తూ ఉండండి. ప్రతి వీడియోలో చెక్ చేయండి ఒకసారి. ఈ కారు గురించి నాలెడ్జ్ లేనప్పుడు కొనేసాం, అయితే ఇవి వేయించాం అనమాట. చెన్నై వెళ్ళినప్పుడు వేయించాం. మొన్న విజయవాడలో ఒకటి గుద్దేశాడు, అయితే ఇది పగిలిపోయి ఇరిగిపోయింది. ఇప్పుడు మొత్తం మార్పిచ్చేసి నార్మల్ వేయించాలి. గాలి తక్కువ ఉన్నట్టుంది వలి, చెక్ చేయి. మొత్తం కెమెరాకి మట్టి అంటిపోయింది. ఎక్కడ ఉంటుంది మన కెమెరా, ఇది సర్వీసింగ్ వల్ల నిన్న దారిలో వర్షం పడింది, మొత్తం కారు నాశనం అయిపోయింది. ఇది బాలనగర్ మెట్రోకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాడు మాల్ కి. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ మాలే, లేక్ షోర్. అదిగోండి అక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చేసాడు, చూసారా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట మాల్ లోకి. MBA పెద్దది అనుకుంటున్నాను, మరి చూసి చెప్తాం గైస్. వచ్చేసాం మాల్ కి. ఒరే పెద్ద మాలేరా, చాలా పెద్ద మాలు. ఇదిగోండి ఇదే, ఇలా డైరెక్ట్ మెట్రోలో నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవచ్చు. మెట్రో దగ్గర స్టార్టింగ్ లో చూడండి, హైదరాబాద్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సేల్. టైం వేస్ట్ మత్ కరో రే మియా, హైదరాబాద్ బోల్తే జాओ మియా. ఎవరే ఎటు వెళ్ళాలరా, కుర్బానీ కా మీఠా నక్కో మియా. చిక్కి గట్టిగా చేస్తున్నారు, కారు కింద కూడా చూస్తున్నారు. బాబాయ్ ఎలా చూసాడంటే ఏదో నిజంగా పెట్టుకొచ్చావు, ఇలా చూసాడు నన్ను. తర్వాత ఇలా అన్నాడు, ఓకే బాబాయ్ హాయ్ అన్న. మాల్లోకి ఎంటర్ అయ్యాం, అయితే కింద కార్ వాష్ కి ఉన్నారు, అందుకే కార్ వాష్ కి ఇచ్చేసాం. మనకి ఇది చేతిలో పెట్టారు, 600 రూపీస్ అంట కార్ వాష్. B3కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. అమ్మో ఎలా ఇచ్చాడేట్రా, జారింది సడన్ గా. ఎయిర్పోర్ట్ లో చూసాం ఇది. డిసేబుల్డ్ వాళ్ళ కోసం, వాళ్ళు వస్తారు కదా ఎవరన్నా, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది కూడా షాపింగ్ మాల్స్ కోసం కూర్చోడానికి మాత్రం భలే ఇచ్చాడు ప్లేస్. అదిగోండి అక్కడ కూడా కూర్చోవచ్చు. అది వాళ్ళది అనుకుంటా, ఛాయోస్ దగ్గర వాళ్ళది అనుకుంటా ఇది సిట్టింగ్. అసలు అందరిది కలిపి AMBలో అసలు కూర్చోడానికి ఉంది 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 ఒక చాట్ ఉంది, కానీ బాగుంది. ఒరే ఎంత పెద్దది ఉందో చూడరా మాల్, చివరికి ఉంది. M&M చూడు ఎంత దూరంలో ఉందో. సారీ టెక్స్ట్ మిస్టేక్, H&M అది M&M కాదు. తెలుగులో ఉందిరా అది. ఈ మాల్లో నన్ను చాలా ఎక్సైట్ చేసిన విషయం ఇదే వలి, అదే ద పార్క్. ఇక్కడ ఒక పార్క్ ఉందన్నమాట, అదిగోండి బయటికి. అందులోకి వెళ్ళాలి ఇప్పుడు, అటు నుంచి వెళ్ళాలనుకుంటా. ఒరే ఎటు వెళ్ళాలరా దానికి, పార్క్ కి? అక్కడైతే ఎంట్రీ అని ఉంది, కన్నడ పెట్టేసారు అర్థంగా. చూడండి మా పైన చూడండి, ఇది మొత్తం ఇక్కడ ఫ్యామిలీస్ ఉంది, మార్కెట్ 99 పైన మొత్తం కూడా ఫుడ్ కోర్ట్ లో కూడా వెళ్దాం. దిస్ ఈస్ ద ఎంట్రీ ద పార్క్. పద వెళ్దాం లోపలికి. లెట్స్ గో. రే బాబా క్లైమేట్ కి తగ్గట్టు భలే ఉందిరా. రే మాల్లో ఒరే ఇంకెవడు మామూలుగా మాల్లోకి నార్మల్ గా వచ్చేదే తిరగడానికి. ఆ తిరగడంలో ఎంత మంచి ప్లేస్ పెడితే ఇంకెవడైనా షాపింగ్ చేస్తాడా? కింద పార్కింగ్ డబ్బులు కట్టాలేంటి? మనకు అదేం ఇవ్వలేదు, ఫాస్ట్ టైం మరి పార్కింగ్ డబ్బులు కట్టాలంటే తెలియదు, వెళ్ళేమని తెలిసిద్ది. ఇదిగోండి ఇదంతా కూర్చోడానికి ఆడుకోవడానికి ప్లేస్. ఒరే ఇది భలే ఉందిరా ఈ బొమ్మ. ప్రతి ఒక్కరూ ఒకే భాషలో నవ్వుతారు, అదే భాషలో అన్ని భాషల్లో అదే రాశారు వాళ్ళు. ఎవ్రీ వన్ స్మైల్స్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్. మనకు ఆ రెండు తెలుసు. హిందీది ఎక్కడ ఉంది? హిందీ ఇదిగో ఇక్కడ ఉంది, కానీ అమ్మాయి అడ్డంగా ఉంది. ఓకే ఒరే చాలా బాగుందిరా. అక్కడ గేమ్ ఆడుకోవచ్చు వాళ్ళు, ఇక్కడ గేమ్ ఆడుకోవచ్చు అక్కడ. ఇదేం చిన్నపిల్లల్ని ఎవరైనా తీసుకుని వచ్చారనుకోండి, మాల్లో తిప్పుకోవాలి, పిల్ల బచ్చాగాలు గొడవ చేస్తారని మీకు అనిపించింది అనుకోండి. హాయ్ బాగున్నారా? థ్యాంక్ యూ. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. పిల్లలు ఎవరైనా అల్లరి చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారనుకోండి, వాళ్ళే ఆడుకుంటారు శుభ్రంగా. సోలార్ కదా, వాటర్ అనుకున్నావు కదా, అవి లైట్లు అయ్యి అక్కడ లైట్లు వేస్తారు, ఇక్కడ డ్యాన్స్ వేయచ్చు.
కావాలి నువ్వు ఎక్కి తొక్కితే కూడా లైట్ వెలిగిద్ది. కాళ్ళు తొక్కు. ఎక్కలేదు దాని మీదకి నేను. ఒరే నిజం రా, ఎక్కి తొక్కితే లైట్ పెరిగిద్ది. శాండీని పంపించు కావాలి. వెళ్ళిసేయండి నువ్వు. లేదు ఎదురేట్రా ఒకటే కలర్ వేసారు సేమ్. ఆపోజిట్ వైట్ అండ్ బ్లాక్. అరే షూ కూడా ఎల్లో వేసారా. శాండీ చాక్లెట్ ఇవ్వాలి వలీగడికి. నువ్వు ఇచ్చావు మాకు ఫ్రెండ్షిప్ డేకి? నువ్వు ఇక్కడ లేవు కదా, మా దగ్గర లేవు కదా. మేము వచ్చాం కదా, నువ్వు ఇవ్వాలి కదా. ఫ్రెండ్షిప్ డే అని ఒక రోజులో జరుపుకునే కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నీ దాంట్లో రెడ్ ఉంది, ఈ దాంట్లో రెడ్ ఉంది. నీకు వైట్ వేసావు, ఈడు వైట్ ఉంది. నువ్వు ఎల్లో వేసావు, ఈడు ఎల్లో వేసాడు. నీ ఫోన్ బ్లాక్, ఇది బ్లాక్ కాబట్టి ఫ్రెండ్షిప్ అయింది కాబట్టి నువ్వు వాడికి చాక్లెట్ ఇవ్వాలి. ఎందుకంటే నీకు ఇచ్చాడు అనుకో, నువ్వు నాకు ఇవ్వవు. నువ్వు వాడికి ఇచ్చావు అనుకో, నాకు ఇస్తాడు. చాక్లెట్లు ఒక 500 1000 ఇచ్చి. కానీ చాలా బాగుంది చూడండి, చాలా 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 బాగుంది. పైన ఏముంది, పైన గేమ్స్ వలి, ఆ పైన ఫుడ్ కోర్ట్ లో కూడా వెళ్దాం. కానీ మస్ట్ అంటే మస్ట్ విజిట్ మాల్ అయిపోయింది వలి. ఇది మనకు కొంచెం దూరంగా ఉంది కానీ బాలనగర్ మెట్రో దిగి మెట్రో నుంచి డైరెక్ట్ వచ్చేయచ్చు. ఇక్కడ మారిపోదాం. నాకు అదే అనిపిస్తుంది, అక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి. రేపు ఇంకోటి చూసాం రీసెంట్గా, రేపు పొద్దున్న చూపిస్తా అది మీకు. అది మొత్తం అక్కడ పాములతో జంతువులతో ఆడుకోవచ్చు, ముట్టుకోవచ్చు, మెల్ల వేసుకోవచ్చు. దానికి రేపు వెళ్తాం. రేపు లోపల చూద్దరు. కానీ ఇప్పుడు వెళ్ళి ఫుడ్ కోర్ట్లోకి వెళ్దాం. నోమన్ గారిని, ఆఫియాని, షాఫియాని తీసుకొచ్చి ఇక్కడికి వేస్తే వాళ్ళు డబ్బులు కట్టాలా? ఓహో, డబ్బులు కట్టినా పర్లేదు వలి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి పిల్లలకి శుభ్రంగా. చూడు చాలా బాగుంది ప్లేస్ కూడా. 100 రూపీస్ హాఫ్ అన్ అవర్, 150 రూపీస్ 1 అవర్ చిన్నపిల్లలకి. పర్వాలేదు వలి. 2 years నుంచి 8 years. దానికన్నా పెద్ద పిల్లలు అలాగే వెళ్ళి ఆడుకోవచ్చు. వర్షం స్టార్ట్ అయిపోయింది సడన్ గా. తమ్ముళ్ళండి హాయ్ హాయ్ హాయ్. రే ఈవలి అక్కడి నుంచి ఇలా ఇసిరితే ఇందులో పడే చాలా గేమ్స్ ఉన్నాయి కానీ ఆ గేమ్స్ తో ఆడుకునే ఇవ్వలేదు. అదే కదా, వర్షం పడుతుంది లోపలికి వెళ్ళిపోతుంది. వర్షం పడ్డంతో అందరూ పరుగు లోపలికి. రే ఇన్ని ఉన్నాయేంట్రా, చాలా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం ఇటుపక్క అదిగోండి ఆ చివర మొత్తం ఉన్నాయి. ఇదేదో కొత్తగా ఉందేంటి, గుడ్ ఫ్లిప్పిన్ బర్గర్స్ అంట, కొత్తగా ఉంది. ఈ గుడ్ ఫ్లిప్పిన్ బర్గర్స్లో నేను ఎప్పుడూ తినలేదు, అందుకని ఇందులో ఒకసారి బర్గర్ ట్రై చేద్దాము. ఇదిగోండి హైలీ ఆర్డర్డ్ అంట. స్పైసీ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బ్రష్ డీప్ ఫ్రైడ్ టిల్ గోల్డెన్ అండ్ క్రిస్పీ సర్వ్డ్ విత్ అవర్ స్పైసీ హనీ మస్టర్డ్. చేద్దాం ఇది చేసేద్దాం. 667 క్యాలరీస్ అంట. నేను ఒకటే బైట్ చేస్తాను, మిగిలిన బైట్స్ మీరు చేసేయండి. ఓకేరా ఇది ఆర్డర్ ఇద్దాం, సరిపోతారు. ఇంకేం యాడ్ చేయవసరం లేదు. మనం కెచప్ కూడా 5 రూపాయలు పెట్టారు. కెచప్ కూడా బాబుతో టిప్ప పగిలిపోద్ది. ఆల్రెడీ అందులో హనీ ఉంటుందంట, వాళ్ళు తీయగా ఉంటుంది. చెక్అవుట్ 4 ఉన్నాయి. చెక్అవుట్లో 4 ఐటమ్స్ ఆర్డర్ యాడ్ చేసినాడు. ఓ ఫుల్గా వర్షం పడుతుంది, చాలా గట్టిగా పడుతుంది. అయినా సరే ఎవడో చూడండి ఎలా ఆడేస్తున్నారు బుడ్డోళ్ళు. ఎక్కడో బుడ్డోడు అక్కడో బుడ్డోడు వర్షంలో ఆడేస్తున్నారు. కట్టిన 100 రూపాయలకి న్యాయం చేస్తున్నారు వర్షంలో. ఆర్డర్ ఇచ్చాము, ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపు మా భీమవరం పక్కన గణపవరం కుర్రోళ్ళు వచ్చారు. నీది అడుగుకొల్లా అన్నా, నీది బ్రో కలిగొట్ల. మా గణపవరం, ఆకివీడు, భీమవరం ఈ అడుగుకొల్లు ఇవన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. స్టడీయా జాబా? స్టడీ. అవునా, సూపర్, జాగ్రత్త. త్వరగా చదువుకోకుండా జాబ్ కొట్టాను. బర్గర్ ఆర్డర్ ఇచ్చాము. ఈ బజర్ మోగిన వెంటనే వెళ్ళి మనం బర్గర్ తెచ్చుకోవచ్చు. ఒక బర్గర్ 335 జిఎస్టీలు అన్ని కలిపి 352 అయింది. ఈ వాచ్ ఉంది చూసారా, ఈ వాచ్ మాకు గిఫ్ట్ వచ్చింది దుబాయ్ వెళ్ళినప్పుడు. ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు? అన్న పేరు రమా అన్న అంటాం అనమాట. యూఏఈలో ఉంటారు, అబుదాబిలో ఉంటారు. అన్నది మాది పరిచయం జస్ట్ 1 వీకే, అయినా సరే ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయిపోయాం. నేను వలీగా రిటర్న్ వచ్చేసే ముందు సరదాగా బయటకు వెళ్తున్నాం రండి అని చెప్పేసి నాకు ఈ వాచ్ ని, వలీగాడికి ఇంకో వాచ్ ఇచ్చారు. ఆ వాచ్ ఇంటి దగ్గర ఉంది. మీకు నచ్చింది తీసుకోమన్నారు ఆయన. మేము అసలు వాచ్ చూడండి ఏది బాగుందో చూడండి అన్న, నచ్చింది కాదు. మనకన్నట్టుగా కాదు, మామూలుగా వాచ్లు ఏమో బాగున్నాయో చూడండి అన్నారు. తీరా కట్ చేస్తే మీకే తీసుకోండి అన్నారు. మనకేమో గిఫ్ట్లు ఎప్పుడు తీసుకోలేదు అలా డైరెక్ట్ గా. ఎప్పుడైనా ఇంటికి వస్తే వచ్చేసే కానీ డైరెక్ట్ వెళ్ళి తీసుకోలేదు. బహుమతంగా ఇచ్చినా సరే అది ఆయన ఒక అభిమానం అనమాట. ఈ వాచ్ చూసినప్పుడల్లా పెట్టుకున్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు నాకు. మోగుతుందంటే మన ఆర్డర్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కాస్ట్ వచ్చి 350 రూపాయలు అయింది. టేస్ట్ బాగోకపోతే మాత్రం ఏం చేయలేవు, తినేసి వెళ్ళిపోవడం. వస్తున్నాయి, ఒకళ్ళు కనబడుతున్నాయి. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు.
రీసెంట్గా ఇంత మంచి బర్గర్ తినలేదు. ఎంత బాగుంది ఏంటి వాడికి టేస్ట్. గుర్తుపెట్టుకో అయితే ఎప్పుడైనా బటర్ మిల్క్ చికెన్ని చేస్తున్నారంటే అది బాగుంటుంది పిజ్జా. రెండోసారి నేను బర్గర్ రెండోసారి ఎక్స్పెక్ట్ చేశాను. క్రంచీగా నెక్స్ట్ లైట్గా స్వీట్ తగులుతూ స్పైసీగా చాలా బాగుంది వాళ్ళు. వేరే లెవెల్ ఉంది. ఇంకొక బయట ఓవర్ ఉంది టేస్ట్ మాత్రం. ఎంజాయ్ పండగ. గేమింగ్ జోన్ కూడా ఉంది. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఇది ఒక నరకం లాంటిది. చాలా అంటే చాలా బాగుంది. నా ఫేవరెట్ మాల్ అయిపోయింది ఇది మాత్రం. ఇక్కడ బౌలింగ్ కూడా ఉంది కానీ లెంత్ ఏంటి తక్కువలో అనిపిస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అనమాట ఇవన్నీ. ఈ గన్ గేమ్ అది తీసుకెళ్లి అది పట్టుకుని అది తీసుకెళ్లి అందులో ఆడేస్తే మన బొమ్మ అయిపోయింది. చిన్నప్పుడు తెగ ఆడదాం అనుకునేవాడిని. డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నా ఆడాలనిపించట్లా. ఆడదాం అనిపిస్తుంది. అడుగుదాం వలి కనిపెడతారు. అరే ఆడతాను రా, ఆడదాం అనుకుంటున్నాను రా. ఏదైనా గిఫ్ట్ ఏమన్నా గెలుస్తాను రా. అది సరే వదిలేరా బాబా, వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయి కానీ పిల్లలు తీసుకొస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. అది మేము మ్యాటర్. ఇంటికి వచ్చేసాం. హైదరాబాద్ విజిట్ చేస్తే మాత్రం ఈ మాల్ పక్కా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. చాలా బాగుంది. షాపింగ్ అయితేనేంటి, సరదాగా తిరగడానికి, కూర్చొని టైం పాస్ చేయడానికి చాలా బాగుంది. చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంది. ఏఎంబి ఎలా అయితే విజిట్ చేయాలనుకుంటారో అలాగే ఇది కూడా విజిట్ చేయొచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.